గైస్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో సెకండ్ పార్ట్. మీరు పార్ట్ 1 వాచ్ చేయకపోతే పార్ట్ 1 వాచ్ చేసి ఈ పార్ట్ వాచ్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు మళ్ళీ ఒకసారి బేసిక్స్ చూద్దాం. మనకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఫర్ రివిజన్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. శ్యామ్ గెట్స్ బ్యాక్ ద అమౌంట్ he had invested for buying 100 books by selling 65 of them. What is the profit percentage? క్వశ్చన్ ఏమన్నాడంటే 100 బుక్స్ కి అయితే ఎంత అయితే అమౌంట్ పెట్టిండో అది 65 బుక్స్ అమ్ముతూనే అమౌంట్ రిటర్న్ వచ్చిందంట. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు నేను 100 పెన్స్ కి 100 రూపీస్ అనుకుందాం, కానీ నేను 65 పెన్స్ ని అమ్ముతూనే 100 రూపీస్ నాకు వచ్చినాయి. అదే క్వశ్చన్. సో ఇక్కడ ఏంటిదంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 బుక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 65 బుక్స్. ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోమన్నాడు. ఓకేనా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇద్దాం. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ 65 by 30, 100. Cost price by selling price is equals to 65, 100 it attadi, selling price it attadi. So 65 by 100. 5 13s are 5 20s are. Cost price by selling price enta 13 by 20. Manaku profit percentage కావాలి. Profit percentage enta selling price minus cost price 20 minus 13 by 13 into 100. 7 by 30 into 100. This is the 700 by 13% is the profit percentage. Okay, right. Second question, when the cost price of X articles is equal to the selling price of Y articles, there is a profit of 25%. Find the ratio of X is to Y. So profit ikkada manam profit enta 25%. Profit enta 25%. 25% అంటే 25 by 100. 25 1 25 1 4 సో 1/4. ఇదేంటిది? సిపి. మనం ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద అనుకుంటాం కాబట్టి 4 అనేది సిపి, 1 అనేది ఏంటిది? ప్రాఫిట్. అప్పుడు ఎస్పి ఏమవుతుంది? 4 + 1 5 అవుతుంది. సో కమింగ్ టు క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ Y ఆర్టికల్స్. సో కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ ఇటు వచ్చింది. సో Y by X. Y is to X. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్. Y by X. మనకి ఇక్కడ X is to Y అడిగిండు రేషియో. X is to Y అడిగింది కాబట్టి X is to Y. X ఎంత? 5. Y ఎంత? 4. 5 is to 4 is the answer. క్వశ్చన్ లా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై ఆర్టికల్స్. మనం ప్రాఫిట్ అనేది 25% అనుకుందాం. సారీ, క్వశ్చన్ ఇచ్చిండు 25% అంటే రేషియోలో 1/4. ప్రాఫిట్ అనేది ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది సిపి ఈజ్ ఈక్వల్స్ టు 4. ప్రాఫిట్ 1 కాబట్టి ఎస్పీ ఏమైతే 4 + 1 5 అవుతుంది. సో రేషియో 4/5 X is to Y. మన క్వశ్చన్లో X is to Y కనుక్కోమని కాబట్టి 5 is to 4. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్. Find the profit percentage on the sale of 33 meter cloth if the profit in the sale is equal to the selling price of 11 meters of cloth. Profit అనేది క్వశ్చన్ ఏమిచ్చిండు? ప్రాఫిట్ అనేది ఏంటిది? 11 meters of selling price. 11 meters of selling price. ఇక్కడ ఎంత సేల్ చేసిండు? సేల్ ఆఫ్ 33 మీటర్ క్లాత్. ఓకే, సేల్ ఆఫ్ ఇక్కడ మనకు ప్రాఫిట్ అంటే ఏంటిది? ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు 11 ఎస్పి. ఎంత మీటర్ క్లాత్ సేల్ చేసిండు? 33 మీటర్ క్లాత్ చేసిండు కాబట్టి 33 ఎస్పి. సో 33 ఎస్పి మైనస్ 33 సిపి ఈజ్ ఈక్వల్స్ టు 11 ఎస్పి. ఓకే, రైట్. ఈ ఎస్పి అటు 11 ఎస్పి ఇటు వస్తుంది, ఈ 33 సిపి అటు పోతుంది. 33 SP minus 11 SP is equals to 33 CP. 22 SP
ఈజ్ ఈక్వల్స్ టు 33 సిపి. 11 2s 11 3s. ఎస్పీ బై సిపి ఏమైతే ఎస్పీ ఈసీపీ తప్పే. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ ఎంత 3/2. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోవాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 3 minus 2/2 into 100. 1/2 into 100, that is 50%. నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి బిగినర్ లెవెల్కి, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థం కావాలని నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ అందుకే రాస్తున్నా. ఏంది ఇట్లా రాస్తున్నాను అనుకోకూడదు. సో మనం జనరల్గా చెప్పాలంటే 3/2 అంటే ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. దేని మీద? 2 మీద. 1/2 into 100, 50%. అట్లా రాస్తే సరిపోతాయి. కానీ మనకు కొంచెం డెప్త్ అండర్స్టాండింగ్ అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తున్నాను. ఓకే గైస్, ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. సో ఏ షాప్ కీపర్ బాట్ 25 chairs ఫ్రమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ RS 37,500. 37,500కి 25 chairs ఉన్నాయి అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 chairs. ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 chairs అంటే ఒక 5 chairs సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 chair is అనే 1 chair కి సెల్లింగ్ ప్రైస్ అనుకోమంటాడు. ఫస్ట్ మనకు కాస్ట్ ప్రైస్ అనుకోవాలి. ఒక చైర్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోవాలి. సో 25 chairs కి ఎంత? 37,500. 1 chair కి ఎంత అయితే అప్పుడు 37,500 by 25. ఓకే, 5 5s 25, 5 7s 35, 25, 5 5s 25 into 100, 5 15s. 1 chair కి ఎంత? 1500. This is equals to cost price. Profit ఎంత? SP minus CP. Profit ఎంత? 5 SP. మనం ఇప్పుడు 25 తోటి దీన్ని తీసుకుందాం. 25 ఈ ప్రాఫిట్ ఎప్పుడు వచ్చింది? 25 chairs అమ్ముతాయి కాబట్టి 25 SP 25 into SP minus CP. 25 SP minus 25 CP. సో 5 SP. 5 SP ఈ 25 CP ఇటు వస్తుంది. ఈ 5 SP అటు పోతాయి. 25 SP మైనస్ 5 SP ఎంత? 20 SP. 25 CPకి ఎంత మొత్తం? 25 అంటే 25 chairs అన్నమాట. 37,500. ఓకేనా? మనకి ఇప్పుడు SP ప్రైస్ కావాలంటే 1 సెల్లింగ్ ప్రైస్ కావాలి. 1 chair సెల్లింగ్ ప్రైస్ 37,500 by 20. 0 0 క్యాన్సల్. 2 18s 36, 2 7s 14, 2 5s. సో 1 SP is equals ఎంత? 1875. ఫస్ట్ మనం ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు కొంచెం ఒకవేళ 1 chair కాస్ట్ ప్రైస్ కి అండ్ సెల్లింగ్ ప్రైస్ కి రేషియో అడిగితే ఎట్లా అని నేను ఫస్ట్ అనుకున్నా. సో ప్రాసెస్ ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు SP మైనస్ CP. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ప్రాఫిట్ 5 SP వచ్చింది అన్నాడు. ఎప్పుడు వచ్చింది? 25 chairs అమ్ముతాయి కదా నీకు వచ్చింది. అందుకే 25 SP మైనస్ CP. 5 SP ఈజ్ ఈక్వల్స్ టు 25 SP మైనస్ 25 CP. సో మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1 chair సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1875. లాస్ట్ క్వశ్చన్ ఇన్ టుడేస్ పార్ట్. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాన్ సోల్డ్ హిస్ వాచ్ RS 144 అండ్ గాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వాచ్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ వాచ్. పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు CP. మనకేమన్నాడు? CP ఎంత కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ 80 తీసుకుందాం. 80 ఈజ్ ఈక్వల్స్ టు 80% ఆఫ్ 80 ఎంత? 80% ఆఫ్ 80 ఎంత? 64. 80 ప్లస్ 64 ఎంత? 64 వచ్చింది కదా. ఇది ప్రాఫిట్. సో పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కాదు చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 144 అయితే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. మరి క్వశ్చన్ ప్రకారం 80 ప్లస్ 64 ఎంత? 144. సరిపోయింది. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. మళ్ళీ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో మనం కాస్ట్ ప్రైస్ 80 అనుకున్నాం అనుకో, 80% ప్రాఫిట్ ఉంటుంది. 80% ఆఫ్ 80 ఎంత? 64.
అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 80 + 64 ఎంత అవుతుంది, 144 అవుతుంది. సో కండిషన్ సాటిస్ఫై, ఆన్సర్ 80. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది అనేది. థ్యాంక్ యూ.